1924 మధ్యలో ఈ సోకాల్ వైఎస్ఆర్సీపీ నాయకులు పొద్దున్న లేచి వస్తున్నారు, వచ్చి మాట్లాడుతున్నారు. 1924 మధ్యలో ఎంతమంది వచ్చారు? ఎందుకంటే వాళ్ళ సొంత నియోజకవర్గాలకే తెలుస్తుంది ఆ నాయకుడు వెళ్ళాడా లేదని. మరి అప్పుడు హిందూయిజం కాదా? హిందూ దేవుళ్ళు కాదా? రాముడు శిరస్సుని ఎరగొట్టినప్పుడు బొత్స సత్యనారాయణ ఎక్కడున్నాడు? అమర్నాథ్ ఎక్కడున్నాడు? లేకపోతే ఇటు దుర్గమ్మ దగ్గర అక్కడ మిస్ అయినవి, లేకపోతే ఏది రథాలు తగలపెట్టినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. ఇదే చెప్తుంది, ఆ రోజు ఎందుకు లేదంటున్నా. ఈ రోజు ఒకరు కుట్ర పన్ని ఆ కుట్రని పట్టుకొని ధర్మశ్రీ ఏదో మాట్లాడుతున్నాడని మీరందరూ ఎగేసుకుని వస్తున్నారు. డెఫినెట్ గా ఛేదించాం. అది మీ ముందుకు తీసుకొచ్చే బాధ్యత మా ప్రభుత్వాన్ని మేము తీసుకొస్తాం. చర్యలు కూడా తీసుకుంటాం అన్నిటి మీద. ఇంకొకటి ఏంటంటే ఆఖరిగా ఈ రోజు డిఆర్సీలో కూడా పెద్దలు మంత్రి గారి ఆధ్వర్యంలో 100% అన్ని కూడా క్యాన్సిల్ చేపిస్తే ఏది కూడా అన్ని ప్రపోజల్ ఆల్రెడీ హోల్డ్ చేసి క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి 2 సంవత్సరాల నుంచి అక్కడ మైనింగ్ జరగలేదు. అవి ఇంకా సీరియస్ గా తీసుకొని దాన్ని ఎలా చట్టం చేయాలి, ఏం చేతం చేయాలనే దాని మీద మేము అందరం కూడా మాట్లాడుకున్నాం. వాళ్ళు చెబితే వినేంత పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి లేదు. సనాతన ధర్మం కోసం గాని ఏ ధర్మం కోసమైనా ఏ మతం కోసమైనా 100% చిత్తశుద్ధితో పనిచేసే ఈ కూటమి, ఎన్డీఏ కూటమి 100% ఎవరు చెబితే 100% తీసుకుంటాం. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న టెంపుల్స్ అంతటినీ నాశనం చేసిన వాళ్ళు ఏదో వచ్చి ఈరోజు చెప్తానంటే దయచేసి ప్రజలందరికీ చెప్తున్నా, వీళ్ళు కుట్రలు బయట పెట్టే టైం అతి త్వరలో ఉంది, రోజుల్లోనే ఉంది. మీరు దయచేసి హోల్డ్ చేయండి. ఎందుకంటే అదంతా టెక్నికల్ గా మీ ముందుకు తీసుకురావాలి. టెక్నికల్ గా తీసుకురావాలంటే అథెంటికేటెడ్ డిపార్ట్మెంట్స్ రావాలి. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, బయట డిపార్ట్మెంట్స్ కూడా రావాలి. అందుకోసం వెయిట్ చేస్తున్నాం. కానీ ఇదేదో మేమేదో తప్పు చేశామనో లేకపోతే ఇంకోటి అనేది మాత్రం కాదు. అక్కడి నుంచి ఆ దారపాలలో వచ్చే ప్రతి దారిని కూడా 100% దాన్ని సెక్యూర్ చేసే బాధ్యత ఎన్డీఏ కూటమిది. ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వలేదు. ఎవరు కూడా మీరు భయపడాల్సిన పని లేదు. మేము ప్రూఫ్స్ తో పాటు బయట పెట్టే బాధ్యత మాది. ఓ శాసనసభ్యుడిగా నేను మాట్లాడుతున్నా. నోరు ఎలా పడితే అలా మాట్లాడటం, కుట్రలు చేయడం వైఎస్ఆర్సీపీ పార్టీ పని. మేము వాళ్ళకి ఎలాగ మేము ఎదుర్కోవాలో ఏం చేయాలో మాకు తెలుసు. మేము టైము ఆ పర్టికులర్ అన్ని కూడా డిపార్ట్మెంట్స్ ఒక డీటెయిల్డ్ రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. అప్పటి వరకు మా ప్రజలందరినీ, హిందువులందరినీ కొంచెం ఓపిక పట్టండి. అన్ని కూడా మీకు బయటకు పెడతాం. దయచేసి వాళ్ళ దీంట్లోని వాళ్ళ కుట్రల్లో మీరు పడకండి. ఎందుకంటున్నానంటే మీకు ఒకటే మళ్ళా చెప్తున్నా, 1924 మధ్యలో ఈ రాష్ట్రంలో ఉన్న హిందూ గుళ్ళన్నీ కూడా నాశనం చేసింది వాళ్ళే. ఆ రోజు రాని ఈ నాయకులందరూ ఈ రోజు తగుదమ్మా అని వచ్చి ఏదో అనుకుంటున్నారు. దయచేసి మీరు హోల్డ్ చేయండి. మీకు డెఫినెట్ గా అన్ని నిజాలతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నాం. టెంపుల్ కూడా స్థపతిని వాళ్ళని తీసుకొచ్చి ప్రాసెస్ లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడుకొని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ అండర్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో తీసుకున్నాం జరిగింది. పక్కనే ఉన్న బౌద్ధ స్తూపాలు ఏదైతే ఉన్నారో దాని పక్కన ఆల్మోస్ట్ 30 మీటర్లు 40 మీటర్లు కన్నబాబురాజు తవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా డెఫినెట్ గా అన్ని ఎంక్వైరీలు చేసిన తర్వాత ఎవరు ఏం చేశారనే దాని మీద పూర్తిగా చేస్తారు. అక్కడికి వచ్చిన ధర్మశ్రీ ఏమీ తెలియకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. మరి కన్నబాబురాజుని కూడా తీసుకురావాలి. కన్నబాబురాజు ఒక్కడే ఎందుకు మిస్ అవుతున్నాడు? కన్నబాబురాజుని తీసుకురావాలి కదా. సరే, ఇంకా మేము ముందుకెళ్తున్నాం. డెఫినెట్ గా అక్కడ ఒక కుట్ర జరిగింది హిందువుల మీద. ఆ కుట్ర జరిపి ఈరోజు మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ అంతా కూడా కావాలని రెచ్చగొట్టే పరిస్థితి తీసుకొస్తా ఉంది. అవి కూడా మేము సాక్ష్యాలతో సైతం బయట పెడతాం. చట్టరీత్యా వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే కుట్ర చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకునే పరిస్థితి ఉంటది. అందులో ఏమి ఇబ్బంది లేదు. ఎంతమందైనా తిరగమని మేము అడుగుతున్నాం. 1924 మధ్యలో ఈ రాష్ట్రంలో ఎన్ని గుళ్ళు ఇరిగిపోయినాయి, ఎన్ని విగ్రహాలను ఇచ్చేశారు, ఎన్ని రథాలను తగలెట్టారు, ఎన్ని ఇచ్చేశారు. ఆ రోజు రాని ఈ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ఈ రోజు ఎలాగ వరుస కట్టుకుని వచ్చేది ఇంతమంది. ఇంకా వస్తారు, రేపు వస్తారు, ఎల్లుండి వస్తారు, రమ్మనండి. అవి కూడా అడుగుతారు కదా ప్రజలు, అవి కూడా అడుగుతారు కదా.
లేని ఒక ఇది క్రియేట్ చేసి మైనింగ్ అనేది ఒక అంశం అయితే అక్కడ ఆ గుడి ప్రాముఖ్యత, ఆ గుడికున్న పరిస్థితులు ఇవన్నిటి అదొక ఇది. ఇవంతా కూడా కుట్ర పన్ని, ఆ కుట్ర మేము 100% బయట పెట్టబోతున్నాం, బయట పెడతాం కూడా. ఏఎస్ఐ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు కూడా మేము లెటర్ రాసాం. మీరు మొత్తం కూడా సర్వే చేసి ఎక్కడ ఏం జరిగింది ఏంటి, దానివల్ల ఏం ఇబ్బంది వస్తుంది అంతా కూడా వాళ్ళ అండర్లో తీసుకోమని కూడా చేసాం. ఒక్కటని కాదు, ఈ 2 సంవత్సరాలు ఎంత మంది దగ్గరికి వెళ్ళాలో అంతమంది దగ్గరికి వెళ్ళాం. ఆ గుడిని, ఆ కొండని, ఏదైతే గిరిని అంతా కూడా మేము సేవ్ చేసుకోవడానికి విపరీతంగా కష్టపడతా ఉన్నాం. ఒక దురదృష్టం ఏమైందంటే మధ్యలో ఒక చిన్న 2.2 హెక్టార్లు మైనింగ్ అయితే రావడం జరిగింది. దాన్ని మేమైతే సమర్థించాం. డెఫినెట్ గా వాళ్ళ మీద కూడా మేము చర్య తీసుకుంటాం. అందులో ఎటువంటి ఇది లేదు. అది ఎంత అంటే ఆ ఊరికి సంబంధించిన నా సొంత ఊరు అది. ఈ రోజుది కాదు, 2000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ఊరు అది. మా పూర్వీకులు ఉన్న ఊరు అది. ఆ కొండ మేము ఎంతో పవిత్రంగా చూస్తాం. అందుకే 2 సంవత్సరాల నుంచి మీకు తెలుసో లేదో గిరి ప్రదక్షిణలు ప్రతి సంవత్సరం అక్కడ నిర్వహిస్తున్నాం. మాకు ఆ కొండ చాలా పవిత్రమైంది కాబట్టేనే కదా. వాస్తవానికి నా ఒక్కడికే కాదు, ఆ ఊరనే కాదు. నేను డిఆర్సీలోని ప్రపోజల్ పెట్టిన మరుక్షణం పెద్దలు కొంతాల గారు కానీ, అయ్యన్న గారు కానీ ముందుకు వచ్చి లేదు ఆ కొండ మీద అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్కవేషన్ చేయడానికి లేదు, మైనింగ్ ఇవ్వడానికి లేదు అని చెప్పడం జరిగింది. డెఫినెట్ గా అన్నిటి మీద మొత్తం కూడా ఎంక్వైరీ జరుగుతుంది. అన్నిటినీ కూడా చేస్తాం. ఇందులో కుట్రలు కూడా ఉన్నాయి. ఆ కుట్రలు కూడా మేము బయట పెడతాం, అందులో డౌటే లేదు. ఈ అన్నిటికన్నా ముందు ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నా ఉన్నా,